రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అగ్రికల్చర్ స్టూడెంట్ టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చీనీలో వచ్చే నల్లుల గురించి తెలుసుకుందామండి. మైట్స్ అంటారండి. వాటిలో ఎన్ని రకాల మైట్స్ ఉన్నాయి, అలాగే వాటిని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మార్కెట్లో ఎటువంటి మందులు ఉన్నాయి, వాటిని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వాటి ఉధృతి మనకు కాయలో మనం ఎట్లా లక్షణాలు ఎలా గుర్తించాలనేది కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాగే చీనీలో వచ్చే అన్ని రకాల నల్లులను మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి, అలాగే నల్లి ఉధృతి మనకు ఎక్కువ అయితే మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలనే విషయాలపై ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. ముఖ్యంగా నల్లి మందులు స్ప్రే చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే కాంబినేషన్లో ఏమేమి వాడుకోవాలనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా వెల్కమ్ టు అగ్రికల్చర్ స్టూడెంట్ టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్. ప్రతి ఒక్క రైతుకి ఒక విన్నపం అండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. అందరూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, మీరు లైక్ చేయడం వల్ల, వీడియోని షేర్ చేసుకోవడం వల్ల మీకు కాకుండా మీకు చాలామంది రైతులకు కూడా ఈ వీడియో వెళ్ళడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు పేరును అడుగుతున్నాను, దయచేసి అందరూ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. కొత్త రైతులకు వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే నేను చెప్పే విషయాలన్నీ మీకు చీనీలో చాలా యూజ్ అవుతాయండి. ఓకే, ముఖ్యంగా గమనించినట్లయితే చీనీ మరియు బత్తాయిలో లేకుంటే నిమ్మలో మనకు నల్లులు మనం గమనించినట్లయితే మైట్స్ అంటారండి. నల్లి ముఖ్యంగా ఇందులో ప్రధానంగా మనకు సిల్వర్ మైట్స్, రెడ్ మైట్స్, స్పైడర్ మైట్స్, బ్రాడ్ మైట్స్, బడ్ మైట్స్ అంటే సిట్రస్ రస్ట్ నల్లులు ఉంటాయి, అలాగే ఎర్ర నల్లి ఉంటాయి, అలాగే మనకు స్పైడర్ నల్లులు ఉంటాయి, అలాగే బ్రాడ్ మైట్స్ అంటే మనం గమనించినట్లయితే ఇవి లేత పిందెలపై దాడి చేస్తాయండి. ఇవి బ్రాడ్ మైట్స్ ఉంటాయి. అలాగే బడ్ మైట్స్ అంటే ఇవి మొగ్గలపై దాడి చేస్తాయి. ఓకే, ముఖ్యంగా ఫస్ట్ సిట్రస్ రెస్ట్ మైట్స్ అంటే మనం గమనించినట్లయితే గారగారగా కనపడతాయండి. మనం గమనించినట్లయితే ఇది పైన మనకు సిల్వర్ కలర్ గట్రా మనకు అక్కడక్కడ మనకు కాయలు గమనించినట్లయితే సిల్వర్ కలర్గా మారినట్టు కనపడతాయి ఈ సిట్రస్ రస్ట్ మైట్స్ ద్వారా. అంటే ఇది గమనించినట్లయితే కాయలు కూడా మనకు ఎరుపు కలరు, బ్రౌన్ కలరు, అలాగే మనకు మచ్చలు అక్కడక్కడ కనపడతాయండి ఈ సిట్రస్ రస్ట్ మైట్స్. కాయ చర్మం కూడా మనకు చూసినట్లయితే మనకు గరగ్గా మారిపోతుంది. అలాగే కాయ మనం చూసినట్లు దూరం నుండి తెల్ల గారబట్టినట్లు కనపడుతుందండి. దీనివల్ల మనకు మార్కెట్లో రేట్లు కూడా మనకు సరిగ్గా పోవు కావున. అలాగే వీటిలో సిట్రస్ స్పైడర్ మైట్స్ అండి. ముఖ్యంగా గమనించినట్లయితే ఇవి కాయలు లేకుంటే ఆకులపై ఉంటాయండి. ఇవి వేసి రసం పీల్చడం వల్ల ఇవి మొక్కలకు మనం గమనించి ఎండపొద్దు కాడ వచ్చినట్లయితే మనకు ఆకులు కాయలు అయితే మనకు గమనించినట్లయితే ఆకులు మనకు చెట్టు అనేది చాలా డల్గా కనపడుతుందండి ఈ సిట్రస్ స్పైడర్ మైట్స్ అనేటివి. ముఖ్యంగా గమనించినట్లయితే దీనివల్ల మనకు ఆకులు కూడా మన పసుపు కలర్లోకి మారిపోయి మొక్క చూసినట్లయితే మనకు డల్గా కనపడుతుంది. అలాగే బ్రాడ్ మైట్స్ ఇవి వచ్చి మనకు నేతిగుర్లకు అండి. లేతగుర్లకు మనకు లేత ఇగుర్లకి, అలాగే లేకుంటే పూతలకు, అలాగే పిందెలకు కూడా ఇవి దాడి చేస్తాయి. దీనివల్ల మనకు నష్టం వాటిల్లో అలాగే ఇగుర్లు కానీ అలాగే పూతలు కూడా మనకు రాలిపోయే ఛాన్స్ ఉంటుంది. కావున దీనివల్ల మనకు పిందె కూడా గార కూడా ఏర్పడుతుందండి. అలాగే బడ్ మైట్స్, సిట్రస్ బడ్ మైట్స్ అంటే మనం గమనించినట్లయితే ఇది పూత రాలిపోవడానికి కూడా ప్రధాన కారణం అండి ఇవి. ఎందుకంటే ఇవి మొగ్గలపై దాడి చేస్తాయి ఈ నల్లులు అనేటివి. ఓకే, ఇవి గమనిస్తే మనకు ముఖ్యంగా దీనివల్ల మనకు కాయపై మంగు వస్తుంది, అలాగే పూత రాలిపోతుంది, పిందెలు రాలిపోతాయి, అలాగే మనకు కోతకు వస్తుంటే కానీ కటింగ్ వచ్చిన కాయల్లో కూడా మన కాయ షైనింగ్ తగ్గి, కాయ క్వాలిటీ తగ్గి, కాయ రాలిపోవడానికి కూడా దానికి ఆస్కారంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నల్లి అనేది ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనకు మొక్క అనేది మనకు అందవీనంగా అంటే గమనించినట్లయితే మొక్క చాలా డల్గా కనపడుతుంది. అలాగే మొక్కను మనం గమనించినట్లయితే పసుపు కలర్లోకి మారిపోయి మొక్క చాలా డల్గా కనిపిస్తుంది. అలాగే కాయలు కూడా మనకు కరెక్ట్ క్వాలిటీ ఉండవు. మనం గమనించినట్లయితే దీన్ని లైఫ్ సైకిల్ వచ్చి మనకంటే జీవిత చక్రం వచ్చి మనకు 10 నుంచి 15 రోజులు ఉంటుందండి ఈ నల్లి యొక్క లైఫ్ సైకిల్. ఓకే, దీన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది కూడా మనం గమనించుకుందాం. ముఖ్యంగా ఇవి ఇవి ఎందుకు దాడి చేస్తాయి చీనా చెట్లలో గమనించినట్లయితే మనకు అక్కడక్కడ మనకు చెట్లలో మన నీళ్ళు తగ్గినప్పుడు, అలాగే మనకు మొక్కలు సరిగ్గా పట్టించుకోకపోయినా, అలాగే గడ్డి ఎక్కువగా పెంచేసుకున్నట్లయితే వీటి ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇవి ఎండలు ఎక్కువగా కాసే టైంలో మనకు నల్లి అనేది ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుందండి మనకు చీనా చెట్లలో. కావున ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు దీని ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇవి ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే మనము అప్పుడప్పుడు నల్లి మందులు కూడా మనం ఒకటే మందే మనం 2-3 సార్లు స్ప్రే చేయకూడదండి. అప్పుడప్పుడు మార్చుకుంటాను. ఓకే, నేను చెప్తాను, చెప్పండి. ఒబెరాన్ మందు మనం లీటర్ నీటికి 0.5 to 1 ml వేసుకోవచ్చండి. లేకుంటే అబాసిన్
0.5 to 1 ml లీటర్ నీటికి మనం స్ప్రే చేసుకోవచ్చు. అలాగే మనకు ప్రాప్గైట్ 57% అండి, లీటర్కి 2 ml చొప్పున మనం స్ప్రే చేసుకోవచ్చు. లేకుంటే ఇథియాన్ సైపర్ నగాటా లీటర్ నీటికి 2 ml చొప్పున మనం వేసుకోవచ్చు. అలాగే ఇన్స్పెక్షన్ అంటే మనం ప్రాప్గైట్ ప్లస్ ప్రెబ్నోపాస్ ఉంటుందండి, అది దాని కాంబినేషన్ కూడా లీటర్ నీటికి 2 ml చొప్పున. అలాగే మెజిస్టర్ కూడా మనం లీటర్ నీటికి 2 ml చొప్పున మనం స్ప్రే చేసుకోవచ్చు. అలాగే మనం గమనించినట్లయితే ఇంకా చాలా ఉన్నాయండి, సెడ్నా, ఎడ్నా, లేకుంటే సెట్టి, లేకుంటే ఒమైట్ ఇలాంటి మందులు మన లీటర్ నీటికి 2 ml చొప్పున. అలాగే నల్లి మందుల్లో మనం స్ప్రే చేసుకునేటప్పుడు కంపల్సరీ వేప నూనె అనేది మన కాంబినేషన్గా వాడుకోవాలా. వేప నూనె కాంబినేషన్తో వాడుకుంటే కంపల్సరీ మనకు 100% మన మైట్స్ అనేది కంట్రోల్ స్టేజ్కి వస్తాయి. అలాగే మనము మైట్స్ అనేది జీవితచక్రం వచ్చి 10 నుంచి 15 రోజులు కాబట్టి మనకు కంపల్సరీ దాని గుడ్డు కూడా పగిలి పిల్ల కూడా రాకోకుండా మన గుడ్డుతో సహా అంతమవడానికి కంపల్సరీ నీమ్ ఆయిల్ అనేది లీటర్ నీటికి 2 ml చొప్పున మనము నల్లి మందులో కాంబినేషన్తో స్ప్రే చేసుకుంటే మనం నల్లి మందు స్ప్రే చేసిన వెంటనే, ఎందుకంటే ఈ నల్లి అనేది మనకు చాలా యాక్టివ్ పురుగు అండి, ఎందుకంటే యాక్టివ్ ఇన్సెక్ట్, ఎందుకంటే ఇవి ఒక ప్రదేశంలో నిదానంగా కదులుతూ ఉంటాయి. ఈ మందు స్ప్రే చేసినప్పుడు కంపల్సరీ ఆకులు కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి వేప నూనె కలుపుకుంటే మనం మందు స్ప్రే చేసినప్పుడు కంపల్సరీ మనకు స్ప్రెడ్ అయ్యేసి 100% మొక్కకు. అలాగే మనకు కొట్టేటప్పుడు నల్లి మందులు కంపల్సరీ బాగా మొక్క తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలా, ఎందుకంటే ఇవి 10 నుంచి 15 రోజులే కాబట్టి దీని జీవితచక్రం అనేది వెంటనే గుడ్లు పెట్టేసి మళ్ళీ అవి పిల్ల జీవులు అనేది బయటికి రావడానికి ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ నేను చెప్పిన విధంగా నల్లి మందులు కాంబినేషన్ స్ప్రే చేసుకోండి. అలాగే కొట్టేటప్పుడు కంపల్సరీ ఎండ టైంలో స్ప్రే చేసుకోండి, ఎందుకంటే నల్లి అనేది ఎండ టైంలో దాని ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి బయటకు వచ్చేది ఎండ టైంలో, కాబట్టి ఎండ టైంలో నల్లి మందులు స్ప్రే చేసుకోవాలా. అలాగే మీకు ఎటువంటి సందేహాలున్నా నల్లి మందుల గురించి మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు కామెంట్ అడగండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. నేను చెప్పిన విషయాలు మీకు ఏది అర్థం కాకపోయినా ప్రతి ఒక్క చిని రైతు సోదరుడు నన్ను అడగవచ్చు. అలాగే మీకు ఎటువంటి సందేహాలున్నా చినీలో కాకుండా అన్ని రకాల పంటల మొక్కల్లో కూడా మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు నన్ను అడగండి. వీటిలో మనకు ముఖ్యంగా 4 రకాల నల్లులు వస్తాయండి, బడ్ మైట్స్, అలాగే బ్రాడ్ లీవ్ మైట్స్, స్పైడర్ మైట్స్, రెడ్ మైట్స్, అలాగే సిల్వర్ మైట్స్ అనేటివి 4-5 రకాలు వస్తాయండి. వీటిలో నేను చెప్పిన నల్లి మందుల్లో అన్ని రకాల నల్లులు కూడా కంట్రోల్ అవుతాయి. కావున మీరు ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దు. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ తోట రైతులకు కూడా మీరు వీడియోని షేర్ చేయాలి. అలాగే మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు నన్ను కామెంట్లు అడగండి, కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. ఓకే, మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు కామెంట్లు అడగండి. మీకు సందేహాలున్నా ఎటువంటి మీకు డౌట్స్ ఉన్నా మీకు ఎటువంటిది ఈ పంట గురించే కాకుండా అన్ని రకాల పంటల గురించి కూడా మీకు నేను రిప్లై ఇస్తాను. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీ తోట రైతులకు కూడా వీడియో షేర్ చేయాలి, ఎందుకంటే నేను ఒక మ్యాటర్ గ్యాదర్ చేయడానికి చాలా కష్టపడుతున్నానని ప్రతి ఒక్క రైతు సోదరుడు తెలుసుకోవాలి. అలాగే మీ తోట రైతులకు కూడా వీడియో షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ తోట రైతులకు కూడా వీడియోని షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీకు ఎటువంటి సందేహాలున్నా నల్లుల్లో మీకు కంపల్సరీ నేను మీకు అందుబాటులో ఉంటాను. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. అలాగే మీ దగ్గరలో కొద్దిగా మంచి వీడియోలు వస్తున్నాయి చినీలో, మీరు అందరూ అలర్ట్గా ఉండండి చినీ రైతులు. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ తోట రైతులకు కూడా వీడియోని షేర్ చేయాలి. నేను ఎందుకంటే పదే షేర్ చేయమని అడుగుతున్నానంటే తెలియని రైతులు ఉంటారండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారని నేను వీడియోని షేర్ చేయమంటాను. కావున ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.